ఉమ్, మిగతా వాళ్ళందరూ అసత్య దేవతలు, వాళ్ళందరూ ఇంకా చెడ్డ వాళ్ళని కాదు నేను చెప్పేది. ఉమ్, దేవుడు అని పలకబడుతున్న ఇతర వ్యక్తులు ఉన్నారు, ఇతర పాత్రలు ఉన్నారు గ్రంథాల్లో. ఉమ్, వాళ్ళందరిలో ఏదో ఒక ఉపమాన రూపకమైనటువంటి దైవ లక్షణం ఒకటి ఉంటుంది. ఉమ్. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పాస్టర్ గారి మాట బాగా వైరల్ అవుతుంది సార్. అదేంటంటే ఒక టీవీ యాంకర్ ఒక పాస్టర్ కి ప్రేజ్ ద లార్డ్ చెప్పారు. ఫర్ సపోజ్ నేనే ఉన్నా నేను మీకు ప్రైజ్ ద లార్డ్ చెప్తా. సో మీరు ఒక క్రిస్టియన్ కాబట్టి మీరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్తారు. ఉమ్. ఆ ఆ యాంకర్ వచ్చేసి హిందూ కాబట్టి జై శ్రీరామ్ అని అన్నారు. అన్నప్పుడు ఆ పాస్టర్ జై శ్రీరామ్ అని అనొచ్చా అనకూడదా? నేనైతే డెఫినెట్గా ఆయన జై శ్రీరామ్ అంటే నేను జై కాన్షీరామ్ అంటాను. ఉమ్, ఎందుకంటే నేను అంబేద్కర్ రైట్. ఓ, ఆ? ఉమ్, ఆ, జై బాబు జగజీవన్ రామ్, అది కూడా రామే కదా. ఉమ్, జై జగజీవన్ రామ్, ఉమ్, జై కాన్షీరామ్ అంటాం. జై శ్రీరామ్ అని అనను. ఉమ్, ఎందుకంటే శ్రీరాముడు అనే ఒక వ్యక్తి చరిత్రలో జీవించినట్లు, భూమిని పాలించినట్లు పురాతత్వ శాస్త్ర నిరూపణలు ఎక్కడ ఇప్పటిదాకా దొరకలేదు. ఉమ్, ఒకవేళ భూమండలమంతా ఏలిన ఆ మహారాజు గారి రాజశాసనాలు కానీ నాణ్యాలు కానీ దొరికిన నాడు తప్పకుండా నేను ఒప్పుకుంటాను, అప్పుడు జై కొడతానేమో. మరి ఆ పాస్టర్ ఒక పాస్టర్ గా ఉండి ఇంత క్రిస్టియానిటీని బోధిస్తూ జై శ్రీరామ్ అని ఎందుకు అన్నారు? ఒకవేళ అది అనొచ్చా అనకూడదా అంటే దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు అసలు? అంటే ఖండించాల్సిన అవసరం లేదు. ఆయన పాపం తెలియక అజ్ఞాన దశలో ఒక మాట నోరు జారు ఉండొచ్చు. ఎవరు సర్వజ్ఞులు సంపూర్ణులు కాదు కదా. ఉమ్, ఆయన అన్నాడేమో అట్లా మర్యాదకు, కానీ ఉమ్, ఆయన తర్వాత రాముడికి పూజలు చేయలేదు, కొబ్బరికాయలు కొట్టలేదు. ఆ రామునికి ప్రార్థన, ఆయన యేసుప్రభుకే ప్రార్థన చేస్తాడు. అంటే ఆయన ఒక హిందూగా ఉండి క్రిస్టియానిటీలోకి వచ్చిన పాస్టర్ కదా సార్. అలాంటప్పుడు హిందుత్వమే కరెక్ట్ కాదని వదిలేసి వస్తారు కదా. అవును. వదిలేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ జై శ్రీరామ్ అనడాన్ని అది ఎట్లా యాక్సెప్ట్ ఆయన చేయగలుగుతారు? భక్తి పూర్వకంగా ఆరాధన పూర్వకంగా అనలేదు. ఉమ్, ఒక వర్డ్ ఆఫ్ గ్రీటింగ్, ఉమ్, ఒక నమస్తే. ఇప్పుడు ఉత్తర భారతదేశానికి వెళ్తే ఉమ్, మనం ప్రేజ్ ద లార్డ్ అనుకున్నట్టు ఉమ్, వాళ్ళు జై రామ్జీకి అంటాం. ఉమ్, ఉమ్. అలాగా గ్రీట్ చేయడం వందన వచనము లాగా వారు అనుంటారు అంతే తప్ప, ఉమ్, అతను నాకు బాగా తెలుసు, ఉమ్, ఆ మాట అనక ముందు కానీ ఉమ్, ఆ తర్వాత కానీ ఆయన ఎప్పుడు రామునికి పూజలు చేసినోడు కాదు. ఉమ్, ఆయన రామభక్తుడైతే కాదు. ఉమ్, నేను కాంశీ రామభక్తుడిని, ఉమ్, జగ్జీవన్ రామభక్తుడిని. ఉమ్, ఆయన పాపం ఆ రామభక్తుడు కూడా కాదు, ఉమ్, ఆయన ఏసయ భక్తుడు అంతే. ఉమ్. కనుక అది పెద్ద వివాదం ఏం కాదు. ఆయన రామునికి కొబ్బరికాయలు కొట్టి ఆ, ఆరాధనలు పూజలు చేస్తే అప్పుడు తప్పు తమ్ముడు అని చెప్పొచ్చు. మరి చాలా మంది పాస్టర్స్ ఆయన మీద డిబేట్స్ పెట్టడము. విజయ్ ప్రసాద్ రెడ్డి, మీరు చెప్పలేదు పేరు, నేను చెప్తున్నా. విజయ్ ప్రసాద్ రెడ్డి అనే పాస్టరు జై శ్రీరామ్ అన్నారు. అన్నప్పుడు దీని మీద చాలా వ్యతిరేకించడం, అది కూడా క్రిస్టియానిటీ వాళ్ళే. క్రిస్టియానిటీలో ఉన్న పాస్టర్లు కూడా అమాయకత్వంలో అజ్ఞానంలోనే ఉన్నారు. ఉమ్, వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు దిద్దుకోవాలని చెబుతున్నందుకు కదా అందరికీ నేను బాగా అయిపోయాను. ఉమ్, బాబు మీ ఐడియాలజీ మార్చుకోండి, ఉమ్, కొంచెం విశాల హృదయంతో ఆలోచించడం నేర్చుకోండి, బైబిల్ ప్రకారం మీ పద్ధతులు, మీ బోధలు, ఆలోచనలు మార్చుకోమని చెబుతున్నందుకు అందరికీ నా మీద పగ ఏర్పడింది. ఉమ్. సో ఇది విజయ్ ప్రసాద్ రెడ్డి అనడం తప్పు కాదు అని మీరు అంటున్నారు? తప్పే, కానీ అది పెద్ద దండించాల్సిన తప్పు కాదు అంటున్నా. ఉమ్, అది ఆయన అందరం ఆయన మీద పడి ఆయన కరిసి కొరికి ఆయన తప్పు అని చెప్పి కొట్టాల్సిన అంత పెద్ద తప్పేది కాదు. ఉమ్, ఆయనకంత మెంటల్ మెచ్యూరిటీ లేక ఏదో ఒక మాట నోరు జారాడు, ఉమ్, అంతేగాని దాని అంటే ఏం నష్టం వచ్చింది? ఉమ్, ఆ తర్వాత నుంచి కూడా యేసుప్రభుని నమ్ముకోమని అందరికీ చెప్తున్నాడు, కానీ రాముని నమ్ముకొని చెప్పలేదు కదా. ఉమ్, ప్రాక్టికల్లీ ఈజ్ ఎ క్రిస్టియన్ ఓన్లీ. ఉమ్. అయితే రాముడు దేవుడా, యేసుప్రభు దేవుడా అంటే మీరేమంటారు సార్ దానికి? రాముడు చారిత్రక వ్యక్తే కాదని చెప్తున్నా కదా. ఆ,
ఇప్పుడు రాముడు అనే వ్యక్తి ఈ భారతదేశంలో పుట్టి ఆయన పరిపాలించి ఉంటే ఉమ్, అశోకుని శాసనాలు ఉన్నట్టు, ఉమ్, అశోక చక్రవర్తి హోల్ సెంట్రల్ ఏషియా నుండి ఈ అత్యధికమైన భూభాగాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఆయన రాజశాసనాలు ఉన్నాయి, అప్పటి నాణేలు ఉన్నాయి, ఉమ్, మగధ రాజుల నాణేలు ఉన్నాయి, మౌర్య రాజుల నాణేలు ఉన్నాయి, పల్లవులు, చోళులు, చేర, ఆ, పాండ్య దేశం, ఉమ్. కళింగ, అందరి రాజశాసనాలు, కాకతీయుల యొక్క రాజశాసనాలు, నాణేలు ఉన్నాయి. సో అలాగా ఒకవేళ అట్లా రాముడివి కూడా ఉంటే ఉంటేనే నమ్ముతుండేనే. నమ్ముతాము. వాస్తవాలు కావాలి మనకు. ఉమ్, ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉమ్, చారిత్రక వ్యక్తి. ఉమ్, ఎందుకంటే ఆయన భారతదేశం అంతా సంచరించాడు, బౌద్ధారామాలు కట్టాడు. ఆయన జన్మించిన తారీఖుకు ఈ ఆరామాలు, పురాతత్వ శాస్త్ర తవ్వకాలు అన్ని ఆ బౌద్ధారామాలు బయటపడుతున్నాయి. ఉమ్, కనుక ఎనీథింగ్ సపోర్టెడ్ బై ది ఆర్కియాలజీ ఉమ్. మనం నమ్ముతాం.